నంద్యాల జిల్లాలో పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రైతాంగాన్ని రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పొగాకు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మార్కెట్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో అలయన్స్ 1, GPI, ML, ITC లాంటి కంపెనీలు ముందస్తుగానే క్వింటాలకు 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు రేట్ ఇస్తామని ఒప్పందం చేసుకుని పంట చేతికి వచ్చిన తర్వాత సకాలంలో కొనుగోలు చేయకుండా నాణ్యత పేరుతో రేట్లో కోత విధిస్తూ కేవలం ఎకరాకు 4-5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నారు. అలాగే KFC వెరైటీ పొగాకును జిల్లాలో ఒక కింటా కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును వెంటనే మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును రైతుల ఐక్యత రైతుల ఐక్యత కంపెనీలు ఒప్పందం మొత్తం కొంత కంపెనీల వల్ల నిర్లక్ష్యం కారుతున్నట్టు మాకైతే రోజు పంపుతున్నాడు ఆ రోజు మేము తమ ముందు జీపే వాడే మొత్తం లెక్కలు చెప్పి చాలా సిన్సియర్ అన్నట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు జీపే వాడే చాలా మోసం చేసేటట్టు అలయన్స్ వాడు రేటులో మోసం చేస్తున్నారు సార్. 5,000 రూపాయలు 6,000 రూపాయలు అంటే చాలా అన్యాయం సార్. ఇది ఒకటి పొగాకు KFCకి సంబంధించి కంపెనీ ఒకటి సార్. ITC వీళ్ళు ఇద్దరు ఉంటున్నారు సార్. GPI, అలయన్స్, VST, ముమిడాల లాంటి కంపెనీలు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకున్నవి. క్వింటాలకు 15,000 నుండి 18,000 రూపాయల వరకు రేట్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నవి. ఒప్పందం మేరకు రైతాంగం పంట పండించిన తర్వాత ఫిబ్రవరి నెలలో పొగాకు కటింగ్ చేసినారు. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా 2 దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత కొనుగోలు కొద్దిగా మేరకు ప్రారంభమైన కూడా మొత్తం రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేయలేదు. ఒక్కొక్క రైతు వద్ద 5 నుంచి 7-8 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద మొత్తం పొగాకు నిల్వ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ దిక్కు తోచని పరిస్థితుల్లో గుంటూరులో 5వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేశారు కంపెనీల వద్ద. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని మంత్రివర్గ సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు 350 కోట్లు నిధులు కేటాయిస్తున్నాము. అన్ని కంపెనీలు జోక్యం చేసుకుని మొత్తం పొగాకును కొనుగోలు చేయాలా. అన్ని చోట్ల ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని, DO గారిని, మార్కెట్ మేనేజర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నంద్యాల జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు అగ్రిమెంట్ చేసినటువంటి పొగాకే కాకుండా పొగాకు అనేటువంటిది ఈ జిల్లాలో 2,000 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతాంగం ఉన్నారు. ఇప్పటి వరకు పొగాకు ఒక కింటా కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కంపెనీలది. కావున మొత్తం అన్ని వెరైటీలకు సంబంధించినటువంటి పొగాకును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయాలా. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో 15వ తేదీన రోడ్లపైకి వచ్చి రహదారులు నిర్బంధిస్తాం. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామ రైతులు ఒక 100 మంది వరకు పొగాకు కొనుగోలు జరగలేదని చెప్పి ఆందోళన చెందుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఈరోజు పొగాకు అంటే KFCని కొనుగోలు చేసేటువంటి కంపెనీలు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు నంద్యాలలో ఏర్పాటు చేసి కొనేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఈ సంవత్సరం నంద్యాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. తర్వాత రైతు నుంచి పొగాకు కొనుగోలు చేయలేదు. కాబట్టి
ఒక ఎకరాకు వచ్చేసి 1.5 లక్ష వరకు 1 లక్ష నుండి 1.5 లక్ష వరకు పెట్టుబడి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేఎఫ్సి పొగాకుకు ఖచ్చితమైన ఒక నిర్ణయమైనటువంటి ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేఎఫ్సి పొగాకును మన నంద్యాలలోనే కొనుగోలు చేసి ఈ ఎర్రగుండ్ల రైతులతో పాటు ఈ చుట్టుపక్కల కేఎఫ్సి వేసినటువంటి ప్రతి రైతును ఆదుకుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా తెలియజేస్తున్నాము. ఉన్నారు ఈ పద్ధతిని మార్చుకొని డిఓ సార్ దగ్గర ఏ విధంగా ఒప్పందం తీసుకున్నారో ఆ ప్రకారం కొనుగోలు చేయవలసిందిగా కంపెనీలను మేము కోరుచున్నాము. ఆలగడ్డ మండలం మరిపల్లె గ్రామం పత్తి సుబ్బనర్సయ్య. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.